ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించబడ్డానికి మరొక ప్రాంతాన్ని, మరొక ఉద్యోగాన్ని, మరొక పరిస్థితిని వెతుకుదామని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అయితే దేవుడు నీతో ఈ రోజున ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వనుకునేది ఒక కొత్త ప్రదేశం, కొత్త పరిస్థితి, కొత్త ప్రారంభం నీ జీవితాన్ని మార్చేస్తుంది అని. కానీ కొన్నిసార్లు దేవుడు నీవు ఓడిపోయిన అదే చోట ఒక అద్భుతాన్ని సిద్ధం చేసి ఉంచుతాడు. ఓడిపోయిన పరిస్థితి నుంచి, ఓడిపోయిన ప్రాంతం నుంచి, ఓడిపోయిన పరిస్థితిలో నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా! పేతురు రాత్రంతా కష్టపడ్డాడు. కానీ వలలు ఖాళీగా ఉన్నాయి. అతనికి అనుభవం లేక కాదు, అతను శ్రమ పడలేదు అని కాదు. ఆయనకున్న అనుభవం ఆ రోజు రాత్రి ఏమీ పని చేయలేదు. ఎంతో శ్రమ పడ్డాడు ఆ రోజు రాత్రి. కానీ ఆ శ్రమ ఒక్క చాపను కూడా ఇవ్వలేదు. కానీ యేసు అతనికి క్రొత్త సముద్రాన్నిచ్చాడా? లేదు కదా! అదే సముద్రంలోకి వెళ్ళమన్నాడు. అదే నీటిలోనికి తిరిగి వెళ్లి మరలా చేపల కొరకు ప్రయత్నం చేయమన్నాడు. మనం అనుకుంటాం ఈ రోజుల్లో ఉద్యోగంలో పరిస్థితి బాగాలేనప్పుడు ఈ ఉద్యోగాన్ని వదిలేసి మరొక ఉద్యోగాన్ని నేను చూసుకుంటాను అని. వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు ఈ వ్యాపారం నాకు కలిసి రాలేదు. నేను మరొక వ్యాపారాన్ని ప్రారంభిస్తా అని. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో మంచి జరగట్లేదని ఈ ఇల్లు వదిలేస్తాను. మరొక ఇల్లు నేను తీసుకుంటాను అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఆయనతో విశ్వాసముంచి, ఆయన యందు నమ్మకముంచి, అదే పరిస్థితిలో నువ్వు వెళ్ళాలని ఆలోచించినప్పుడు, ఆయన అప్పుడు అద్భుతం చేస్తాడు. ఆయన మాట విని పేతురు లోపలికి వెళ్లి వలలు వేసినప్పుడు, వలలు పికిలిపోయేంతగా చేపలు పడినాయి. అదే సముద్రంలో అంతకుముందు వేశాడు. ఒక్క చేప పడలేదు. దేవుని మాట చొప్పున తిరిగి మరలా వల వేసినప్పుడు, అదే సముద్రం, అదే వల, అదే పడవ వేసింది కూడా అదే పేతురు. కానీ అక్కడ జరిగింది అద్భుతం ఎలా అంటే, దేవుని మాట చొప్పున తిరిగి ప్రయత్నించాడు. ఏ మాత్రం మారు మాట్లాడకుండా, రాత్రంతా నేను ప్రయాసపడ్డా, ఒక్క చేప కూడా నాకు పడలేదు. తిరిగి నువ్వు మళ్ళీ వల వేయమంటున్నావని దేవునికి ఎదురు మాట్లాడకుండా, ఆయన మాట చొప్పున వేయడం వలన పడవలు నిండిపోయి, వలలు పికిలిపోయేంతగా చేపలు పడ్డాయి. పేతురు విఫలం యేసు రావడం వల్ల ఆశీర్వాదంగా మారింది. అద్భుతం ఆ చేపల్లో లేదు, అద్భుతం ఆ సముద్రంలో లేదు, అద్భుతం ఆ వలలో లేదు, అద్భుతం పేతురు చేతుల్లో లేదు. అద్భుతం ఎక్కడుందో తెలుసా? ఆయన రావడంలో ఉంది. అయితే పేతురుతో ప్రభు అన్నాడు, ఇంకా నీ వలలు కడగవద్దు. నీ పడవలను ఒడ్డుకు తీసుకెళ్ళి కట్టేయవద్దు. నీవు విఫలమైన చోటు నుండి పారిపోవద్దు అని అంటున్నాడు. పేతురుతో చెప్పిన ప్రభువే ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. నీ ప్రయత్నం ఆపొద్దు. నీకున్న దాన్ని వదిలేయొద్దు. ప్రభువు ఇంకా ఆ ఓడలోనే ఉన్నాడు. ఇంకా లోతుకు వేయమని ఆయన పేతురుతో చెప్పినట్లే, ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. పేతురుతో ఉన్న నేనే నీతో కూడా ఉన్నాను అని. పేతురు జీవితంలో అద్భుతం చేసిన నేనే నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాను అని. పేతురు పడవను నింపిన ఆ ప్రభువే, వలలు పెకిలిపోయేంతగా చేపలనిచ్చిన అదే ప్రభువే ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నీ చేతిలో ఉన్న ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇల్లైనా నీకు కలిగిన సమస్తాన్ని వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నీవున్న స్థలములోనే నీకిచ్చిన దాన్ని నువ్వు పట్టుకొని మరొకసారి దేవునిపై ఆధారపడి ప్రయత్నించినప్పుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. పేతురు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకొంచెం లోతుగా ప్రయత్నం చేసి, ఇంకొంచెం శక్తిని ఉపయోగించి, ఆలోచన ఉపయోగించి, తెలివిని ఉపయోగించి, శ్రమపడి, కష్టపడి నువ్వు ప్రయత్నించినట్లయితే తప్పకుండా నువ్వు అనుకున్న ఫలితాన్ని, అద్భుతాన్ని నీ జీవితంలో చూస్తావు.